సైలెంట్గా ఉన్న ఒక తేనె పట్టు మీద రాయి బట్టి దాడి చేస్తే ఎట్లుంటుంది అనేది ఇప్పుడు అమెరికాకు ట్రంప్కు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు అక్కడుండి వాళ్ళతో యుద్ధం చేయలేని పరిస్థితి, అక్కడి నుంచి పారిపోలేని సిచ్యువేషన్. సో ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేసి అలీ ఖమేనీని చనిపోయిన తర్వాత ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంది పూర్తి స్థాయిలో ఇరాన్. సో గతంలో ఏదైతే వీళ్ళు దాడి చేసారో దానికి ప్రత్యర్థిగా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డిఫరెంట్ వ్యూహాలు అనేది వీళ్ళు ప్రదర్శిస్తారు. సో దాంట్లో భాగంగా ఇరాన్కు తనకున్నటువంటి సైనిక బలాన్ని కొన్ని శాఖలుగా విడదీసి వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కంట్రీస్ పైన దాడి చేపిస్తారు. సో ఇదొకటైతే ప్రపంచ దేశాలు అమెరికాకు సహాయం చేయకుండా ఉండడానికి ఈ హెర్ముజ్ జలసంధి ఏదైతుందో అక్కడి నుంచి వెళ్ళి ఆయిల్ నిల్వలు ట్రాన్స్పోర్ట్ కాకుండా చూసే విధంగా సో దాన్ని మూసేసారు. సో దీనివల్ల ప్రపంచ దేశాలు అమెరికా చేయబట్టి మా అందరికీ ఎల్పిజి ఇష్యూ కావచ్చు, లేకపోతే గ్యాస్ ఇష్యూ కావచ్చు, పెట్రోల్ అండ్ డీజిల్ ఇష్యూ జరుగుతుందని చెప్పేసి అమెరికా పైన వీళ్ళు నెగిటివిటీ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈ మిత్ర దేశాల పైన కూడా దాడి చేస్తారు. ఇప్పుడు ఆర్థికంగా ఏదైతే దుబాయ్లో, ఖతర్లో, మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలపైన, వాటర్ నిల్వలపైన వీళ్ళు డైరెక్ట్గా దాడి చేస్తారు. సో గతంలో ఏదైతే అమెరికా మన ఇండియాకును పాకిస్తాన్కు వార్ జరిగినప్పుడు, అంటే వార్ అనుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం దాడి చేసినప్పుడు సో మేము సీజ్ ఫైర్ చేసినా అని చెప్పడం, సో భారతదేశానికి చెందినటువంటి 7 యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పి అనేక ప్రగల్భాలు ఇతను పలకడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రకృతి సో తనకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంది. ఎట్లా అంటే అమెరికాకు చెందినటువంటి యుద్ధ విమానాలు 7 కూలిపోవడం, సో అమెరికాకు సపోర్ట్ చేసే 7 కంట్రీస్ పైన ఇరాన్ దాడి చేయడం, సో ఇవన్నీ అమెరికాకు ప్రతికూలంగా మారుతున్నాయి.